ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ప్రభాస్ గాడు నన్ను తరుము కొట్టి చంపేసలో ఉన్నాడు బాబు, నన్ను కాపాడండి బాబు. వాడెందుకు తరుముతున్నాడు? వాడి గురించి మీ మావయ్య గారికి నిజం చెప్పేస్తానని. మామయ్యకి నిజం చెప్తా అంటున్నావా? ఆ, అంటే ఏంటి? అంటే బాబు అది చెప్పు. మరి బాబు మీ మావయ్య గారు ఆ కిషోర్ గారు గొడవ పడ్డారు కదా, దానికి కారణం ఈ ప్రభాస్ గాడేనండి. ఆ హత్యం గురించి మనుషులు పెట్టి తప్పుగా మాట్లాడించింది ఈడేనండి. మీ మావయ్య గారు వేషం వేసి ఆ కిషోర్ గారు చూసేలా పెద్ద కథ నడిపించాడండి వీడు. రే పెద్ద మనుషులు, చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది బాబు. ఆ అమ్మాయి సీనుబాబుకి ఎంత ఎఫ్ఐఆర్ నడిచిందో, ఏ కథ జరిగిందో, ఈ ఊరి చుట్టూ ఈ పొలాల చుట్టూ ఎంత తిరిగారో ఎలా తిరిగారో అంటే మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ విషయాలన్నీ మీకు తెలియకిడికి చెప్పలేదా, లేక తెలిసే వీడికి చెప్పలేదా? అన్నిటికీ ఈడే కారణం. ఏయ్! నీ చావు నా చేతిలో కాదురా, మా మామయ్య చేతిలో జరగాలి. లే పద. పద. రై రై ఆగరా. రై పెళ్ళి ఆగిపోయిందా? అసలు ఏం జరిగింది? ఇల్లారికానికి మా వాడు ఆనందంగా ఒప్పుకున్నాడేమో కానీ మేం మాత్రం ఒప్పుకోమండి. సరే అని పెళ్లికి అంగీకరిస్తే రేపు పెళ్ళి అయ్యాక
మీ కూతురు మా ఇంటికి వచ్చి తిన్నగా కాపురం చేస్తుందన్న గ్యారంటీ ఉందా? వద్దండి, మాకేం వద్దు. మీకో దండం, మీ సంబంధానికో దండం. ఇల్లరికం గురించి అడగడానికి వెళ్లే ముందు 1-2 సార్లు ఆలోచించాల్సిందేమో అన్నయ్య. ఇప్పుడు మనం మాట పడ్డది కాక చివరికి పెళ్ళాగిపోయే పరిస్థితి వచ్చింది. పోనీ ఇల్లరికి అని చెప్తే అత్తారింటికే పంపేవాళ్ళం కదా, ఆ మాత్రానికే పెళ్ళాపడం ఎందుకు? ఇల్లరికం వద్దు అంటే ఈ పెళ్లి జరగదని రామ సమాధానం చెప్పేసరికి మీరు ముందొక మాట వెనుకొక మాట చెప్తున్నారని మీకు దండమని చెప్పేసి వెళ్ళిపోయారు. చిన్నపిల్ల ఏదో తెలియకండి. ఆ మాత్రం దానికి వాళ్ళ సంబంధం వద్దని పెళ్లి జరగదని చెప్పేసి వెళ్తే ఎలా చెల్లమ్మా? అవును దినా, రేపు పెళ్ళి అని ఊరందరికీ చెప్పేశాం. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగలేదంటే ఇంకేమన్నా ఉందా? మన ఇంటి పరువు ఏమైపోతుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నట్టుగానే పెట్టుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి, అంతే. జరగాలని మనం అనుకుంటే సరిపోతుందరా? వద్దు అని వెళ్లిపోయిన వాళ్ళ వెంటపడి బతిమాలలేం కదా. ఎవరిని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఇల్లరికానికి వాళ్ళు ఒప్పుకోనప్పుడు వాళ్ళతో సంబంధం మనకు అక్కర్లేదు. చాలే, నోర్మయ్. ఏంటే పెద్ద ఇల్లరికం అని మాట్లాడుతున్నా? నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించేటప్పుడు ఇల్లరికం గుర్తుకు రాలేదా? పెళ్లి అనుకున్నప్పుడే గుర్తుకొచ్చిందా? అత్తారింటికి నువ్వు వెళ్ళటానికి శౌర్యని ఎలాగోలా బతిమిలాడి నేను ఒప్పిస్తాను. నేను చచ్చిన ఒప్పుకోను. రామా, అవునమ్మా, నన్ను వదిలి మీరు ఉండగలరేమో కానీ మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ఇల్లరికం వస్తే తప్ప నేను ఈ పెళ్లి చేసుకోనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.